హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు. ఈరోజు మీకు నేను ఫాలు ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఎంత జారే చీరకైనా సింపుల్గా కుట్టుకోవచ్చు, నీట్గా వస్తుంది. చూడండి, ఇలా మొత్తం ఫాల్ని చీరకి లోపల సైడు ఇలా పట్టుకొని అక్కడికి కొలుచుకోవాలి. ఫాల్ ఎక్కడికైతుందో అక్కడికి కరెక్ట్గా పట్టుకోవాలి. ఇటు సైడ్ కొంచెం వదిలేసి అటు మొత్తం అక్కడి దాకా ఫాల్ ఎక్కడి దాకా ఉందో అక్కడి దాకా కరెక్ట్గా పట్టుకోవాలి. అలా నీట్గా పట్టుకున్న తర్వాత ఇక్కడ కొసాకు ఉంటుంది కదా, అది కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ చీర మొత్తం అటు మిషన్ సైడు అటు వెనకాల సైడు మొత్తం అనేసి ఇప్పుడు మనం ఫాలు పాదం ఏదైతే ఉందో అది మార్చుకొని పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత అలా కరెక్ట్గా పట్టుకొని ఇది పెట్టుకోవాలి. పెట్టుకొని అలా నీట్గా అది కోరు ఉంటుంది కదా ఫాల్ది, ఆ కోరు పైన వచ్చేలాగానే కుట్టు వచ్చేలాగా అటు ఇటు రెండు సైడ్ల కూడా కరెక్ట్గా టైట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. అలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడికి చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి. అలానే రావాలి కుట్టు. వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం చూడండి, ఇది ఒక్కటి తెలిస్తే చాలు, ఫాల్ అసలు ముడతనే రాదు. ఫాళ్ళు మనం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే కొద్దిగా కుట్టుకున్న తర్వాత అది ఫోల్డ్ చేసుకోవాలి. అది ఎందుకంటే ఖచ్చితంగా ఈ జారే చీరలకి ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. 2 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి. కింది సైడు వేసుకునేటప్పుడే కుట్టు, ఫాల్కి మాత్రం లోపల సైడు కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా కరెక్ట్గా పట్టుకొని అటు ఇటు 2 సైడ్లు కూడా టైట్గా పట్టుకొని కుట్టుకోవాలి. వెనకాల సైడ్ మాత్రం లాగుతూనే కుట్టుకోవాలి, ఎందుకంటే ఫాల్ మిషన్ అస్సలు జరగదు తొందరగా. అలా కుట్టుకొని ఇటు కొనాకు వచ్చిన తర్వాత అలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం కరెక్ట్ పట్టకపోతే అది ఖచ్చితంగా చీర క్రాస్ అయిపోతుంది. ఈడ అలా చూడండి, కరెక్ట్గా పట్టుకొని ఆ కుట్టు ఇక్కడ దాకా వేసుకోవాలి. ఇక్కడ దాకా వేసుకున్న తర్వాత అలా నీట్గా అటు సైడు మళ్ళీ చీర క్లాత్ మొత్తం జరుపుకొని ఇలా మళ్ళీ దానిపైననే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. ఇది మీది నుండే వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కనిపిస్తుంది మనకు ఫాలు ఎక్కడి నుండి వేయాలి ఏంటిది అనేది, మళ్ళీ కనిపించదు ఎలా వేసుకోవాలి అని కన్ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే అలా మనకు అది ఫాల్ది కోర్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా తాకుతుంది మన వేలికి. ఇలా ఇలా అనుకుంటే దానిపైననే కుట్టు వచ్చేలాగా ఇలా నీట్గా అనుకుంటూ వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇటు సైడు అటు సైడు 2 సైడ్లు కూడా నీట్గా వస్తుంది, ఎక్కడ ఫోల్డ్ కూడా రావట్లేదు. చూడండి, ఇప్పుడు మనం లోపల సైడు ఫోల్డ్ చేసుకొని వేసుకున్నాం కదా, అది కూడా కనిపిస్తుంది. చూడండి అక్కడ వచ్చింది. అటు సైడ్ మాత్రం రాలేదు, ఎందుకంటే అది వేయకపోతే ఖచ్చితంగా ముడతొస్తుంది. ఇలాంటి జారే చీరలకు మాత్రం ఖచ్చితంగా అలానే వేసుకోవాలి. చూడండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇలా ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్గా అటు ఫోల్డ్ చేసుకున్నామా లేదా అని చూసుకొని ఆ కుట్టు ఇక్కడికి వచ్చేసేలాగా వేసుకొని ఇలా వేసుకోండి. ఇలా మళ్ళీ బయటికి తీసేయండి, కరెక్ట్గా వస్తుంది. దీనికి అటు ఇటు మనం టాకా వేసే అవసరం ఏమీ ఉండదు, ఫాల్ది కాబట్టి అదే టైట్గా ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లోనే ఎంత సింపుల్గా ఈ వీడియో చూసుకుంటూ వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా లోపల సైడ్ కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది. అలా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.